హాయ్ అండి. తెలుగోళ్ళకి గోంగూర అంటే ప్రాణం అండి. ఏ రెసిపీ అయినా అద్భుతంగా ఉంటుంది. కడిగి ఇలా ఆరబెట్టేసుకొని ప్యాన్లో మెంతులు జీలకర్ర వేసి వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఎండుమిర్చిని వేయించి దూరగా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఆయిల్ తీసుకొని కడిగి ఆరబెట్టుకున్న గోంగూరను వేసి ఉడికించి బాగా ఉడికిన తర్వాత దీన్ని కూడా చల్లారనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత నిమ్మకాయ సైజంతా చింతపండు నానబెట్టుకొని ఇలా ప్యాన్లో తీసుకొని వాటర్ అన్ని పోయే వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. తాలింపుకి ఆయిల్ తీసుకొని జీలకర్ర ఆవాలు మెంతులు మినప్పప్పు ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ వెల్లుల్లి రెబ్బలు వేసి చల్లారనివ్వండి. వీటిని మిక్సర్ జార్లో తీసుకొని వెల్లుల్లి రెబ్బలు తగినంత ఉప్పు వేసి గ్రైండ్ చేసుకొని గోంగూరని చింతపండును వేసి బరకగా గ్రైండ్ చేసుకొని తాలింపుని కలిపేసుకుంటే గోంగూర నిల్వ పచ్చడి రెడీ. ఉల్లిపాయ నంజుకొని తింటే చాలా బాగుంటుంది. సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఈ పచ్చడి. థ్యాంక్ యూ.